హాయ్ అందరికీ గుడ్ మార్నింగ్. ఈరోజు మన వెయిట్ లాస్ డైట్ డే 5 అన్నమాట. ఈరోజు ఏం రెసిపీస్ ఉన్నాయనేది మీకు చూపిస్తాను. ఈరోజు బ్రేక్ఫాస్ట్లోకి టమాటా అండ్ క్యారెట్ సూప్ అన్నమాట, అదే చూపిస్తున్నాను. దీని ప్లేస్లో మీరు క్యారెట్ అండ్ బనానా, వాటర్ అలాగే డేట్స్ వేసుకొని జ్యూస్ లాగా చేసుకొని అయినా తాగొచ్చు. కాకపోతే నేను ఇక్కడ టమాటా అండ్ క్యారెట్ సూప్ చేస్తున్నాను. మీకు ఇంట్లో ఏవి అవైలబుల్గా ఉంటే వాటినే చేసుకోండి. నా దగ్గర టమాటా క్యారెట్ ఉంది కాబట్టి టమాటా క్యారెట్ సూప్ చేస్తున్నాను. మీ దగ్గర డేట్స్, బనానా, క్యారెట్ ఉంటే దాంతో జ్యూస్ అయినా చేసుకోవచ్చు. కొన్ని వాటర్ వేసుకొని, మిల్క్ వేసుకోకూడదు. ఇన్ని రోజులలో నాకు ఇదొకటి బాగా నచ్చింది, టమాటా అండ్ క్యారెట్ సూప్. అయితే నార్మల్గా డైట్ మెయింటైన్ చేసే వాళ్ళే కాకుండా వేడివేడిగా మనకి ఏదైనా సూప్ తాగాలనిపించినప్పుడు ఈ క్యారెట్ టమాటా సూప్ చేసుకోండి. టేస్ట్ చాలా అంటే చాలా బాగుంది. ముందుగా 3 క్యారెట్లని, 2 టమాటాలని, ఒక చిన్న ఉల్లిగడ్డని కట్ చేసుకొని ఒక 2 విజిల్ వచ్చేంత వరకు ఐ ఫ్లేమ్లో ఉడికించండి. ఉడికించిన తర్వాత పైన ఉండే మూత తీసేసి చల్లారనివ్వండి. చల్లారిన తర్వాత మిక్సర్లో వేసుకొని మిక్సీ చేసుకోండి. ఈ విధంగా మెత్తని పేస్ట్ లాగా చేసుకోవాలి. ఈ విధంగా పెద్ద పెద్ద రంధ్రాలు ఉండే ఒక జాలిది తీసుకొని ఈ పేస్ట్ని ఇందులో వేసుకోండి. అలాగే మనం ఉడికించినాం కదా, అందులో మిగిలిపోయిన వాటర్ని కూడా వేసుకొని స్పూన్తో అటు ఇటు కలుపుతూ ఉండండి. పేస్ట్ మొత్తం అందులో పడిపోతుంది. ఏవైనా చిన్న చిన్న ముక్కలు లాంటివి ఉంటే ఇందులోనే ఆగిపోతుంది. ఈ విధంగా పేస్ట్ మొత్తం గిన్నెలోకి పోయేంత వరకు కలుపుతూనే ఉండండి. లాస్ట్లో మనకి ఏదైనా క్యారెట్ ముక్కలు సరిగ్గా మిక్సీ అవ్వనట్లయితే ఈ విధంగా ఉండిపోతాయి, పక్కకు తీసేయండి. చిక్కని జ్యూస్ లాగా ఎంత బాగా వచ్చిందో చూడండి. ఇప్పుడు ఒక ప్యాన్ తీసుకోవాలి. ప్యాన్లో ఆయిల్ ఏం వేయకూడదు. ప్యాన్ కొంచెం వేడైన తర్వాత ఈ జ్యూస్ మొత్తాన్ని కడాయిలో వేసుకొని మొత్తం ఒకసారి కలపండి. ఒక చిన్న గ్లాస్, చాయ్ గ్లాస్ ఉంటుంది కదా, దాంతో వాటర్ పోసుకోండి. ఇంకొంచెం దగ్గరికి ఉడుకుతుంది కాబట్టి ఆ వాటర్ పోసిన వీడియో అనేది మిస్ అయిపోయింది. కొంచెం ఎసరు స్టార్ట్ అయినప్పుడు ఒక టేబుల్ స్పూన్ వరకు కారం వేసుకోండి. అలాగే రుచికి సరిపడా సాల్ట్ వేసుకోండి. సిమ్లోనే పెట్టి ఉడికించుకోవాలి. ఈ విధంగా కొంచెం ఎసరు వచ్చేంత వరకు. తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. అంతే అండి, చాలా సింపుల్గా ఉంది. ఇప్పుడు మనకి టమాటా క్యారెట్ సూప్ అయితే రెడీ అయిపోయింది. వేడివేడిగా తాగామంటే చాలా టేస్టీగా అనిపించింది నాకైతే. ఎలా ఉంటుంది అనేది ఒక టేబుల్ స్పూన్ తాగి చూసిన టేస్ట్ నాకు మంచిగా అనిపించింది. సేమ్ టమాటా చారులానే అనిపించింది. అంతే, మనకు బ్రేక్ఫాస్ట్ అయితే రెడీ అయిపోయింది. ఈరోజు మిడ్ మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ అనేది ఏం లేదు, ఓన్లీ బ్రేక్ఫాస్ట్ ఉంది అంతే. లంచ్ 12 నుండి 1 మధ్యలో చేసుకోవాలి. నేను ఇక్కడ మిల్ మేకర్తో రెడీ చేస్తున్నాను. దీని నేమ్ ఏంటిది అనేది నాకు తెలియదు. ముందుగా వాటర్లో వేసుకోండి. మిల్ మేకర్ని వేసుకొని మెత్తగా ఉడికించుకోండి. అవి ఉడికేలోపు మనం ఇక్కడ 3 టమాటాలని, 2 ఆనియన్స్ని కట్ చేసుకొని పెట్టుకోవాలి. కట్ చేసుకున్న తర్వాత ఒక మిక్సీ గిన్నెలో వేసుకొని గ్రైండ్ చేసుకోండి, మెత్తని పేస్ట్ లాగా. స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఒక సైడ్ వీటిని కట్ చేసుకొని గ్రైండ్ చేసుకోండి, లేకపోతే మిల్ మేకర్ మొత్తం మెత్తగా అయిపోతాయి అవి. ఇప్పుడు ఆనియన్, టమాటా గ్రైండ్ చేసుకున్న పేస్ట్ని పక్కన పెట్టుకోవాలి. ఒక సైడ్ మిల్ మేకర్ అయితే పెట్టుకున్నాం కదా, అవి మెత్తగా ఉడకాయో లేదో చూసుకొని వాటి మొత్తాన్ని వంపేయండి. మీకు రోజు ఏదో ఒక సలాడ్ అయితే చూపిస్తున్నాను కదా, వాటిని ఏవైనా సరే మెత్తగా ఉడికించుకోండి. మెత్తగా ఉడికించుకుంటేనే ఇష్టంగా తింటారు. అలాగే కడుపు నొప్పి పెట్టది కూడా. వీటిని కూడా ఈ విధంగా మెత్తగా ఉడికించుకొని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు ఒక కడాయిలో 1/2 టేబుల్ స్పూన్ కంటే ఇంకొంచెం తక్కువగానే ఆయిల్ వేసుకోండి. చూడండి, ఆయిల్ అనేది కొంచెమే కనిపిస్తుంది అంతే. ఆయిల్ వేడైన తర్వాత టమాటా ఆనియన్ పేస్ట్ని అందులో వేసుకొని పచ్చివాసన పోయేంత వరకు కొంచెం ఫ్రై చేసుకోండి. మొత్తం పచ్చివాసన అయితే పోదండి, కొంచెం ఆయిల్ వేసాం కాబట్టి. ఏదో కొంచెం లైట్గా ఫ్రై చేసుకోవడం అంతే, మనం తినేటట్టుగా ఉండాలని. మీరే చూడండి, ఇక్కడ మనకి ఆయిల్ అనేది కనిపించడం లేదు. మరీ డైరెక్ట్గా తినలేము కదా టమాటా ఆనియన్ పేస్ట్ అని. ఈ విధంగా కొంచెం ఆయిల్లో ఫ్రై చేసుకోవడం అంతే. ఇప్పుడు ఒక టేబుల్ స్పూన్ వరకు కారం వేసుకోండి. అలాగే ఒక 1/2 టేబుల్ స్పూన్ వరకు సాల్ట్ వేసుకోండి. సాల్ట్ మీకు తినే టేస్ట్ని బట్టి. లాస్ట్లో కొంచెం ధనియాల పొడి వేసుకొని కలుపుకోండి. మీకు ఈ ప్రాసెస్ అంతా చూసిన తర్వాత ఇది తినాలని అనిపించకపోతే 3 ఎగ్స్ని ఉడకబెట్టుకొని ఓన్లీ వైట్ కలర్దే తినండి. లోపల ఉండే నీలం తినవద్దు. ఇది వద్దని అనుకుంటేనే. నేను ఇక్కడ మిల్ మేకర్ కర్రీని ఎందుకు చేస్తున్నానంటే 3 ఎగ్స్ తింటే సరిపోవు, ఓన్లీ వైట్ కలర్దే. అంటే ఆల్రెడీ మార్నింగే లైట్గా తింటాము, మధ్యాహ్నం అన్న కొంచెం అన్న బెటర్గా తినాలని ఈ విధంగా చేస్తున్నాను. మీకు ఇది నచ్చినట్లయితే ఒక 3 ఎగ్స్ని ఉడకబెట్టేసుకొని ఓన్లీ వైట్ కలర్దే తినండి. కాకపోతే ఏదైనా ఒకటే తినాలి. మళ్ళీ ఎగ్స్ తిన్న తర్వాత సరిపోలేదని ఏదైనా ఫ్రూట్స్ కానీ ఏం తినవద్దు అంతే. పేస్ట్లో ఉప్పు కారం మంచిగా కలిసిపోయేంత వరకు కలుపుకున్న తర్వాత ముందుగా ఉడకబెట్టేసుకున్న మిల్ మేకర్ని అందులో వేసుకొని ఒక 2-3 సార్లు అటు ఇటు కలుపుతూ ఒక గిన్నెలోకి తీసుకోండి.
పైనుండి ఆనియన్ వేసుకొని తిన్నారంటే తినాలనిపిస్తుంది. అలాగే హెల్త్కి సంబంధించిన ఏవైనా సరే కష్టంగానే ఉంటాయండి, తినాలి. ఇక్కడ లంచ్ అనేది మనం 12 నుండి 1 మధ్యలో చేసాం కదా. సాయంత్రం 4 గంటలకి మీరు దోసకాయ తినండి, కుకుంబర్. ఓన్లీ దోసకాయ మాత్రమే తినండి, అంటే 2 అయినా 3 అయినా తినండి, కాకపోతే వేరే ఫ్రూట్స్ తినద్దు. నైట్ ఇప్పుడు డిన్నర్లోకి చూపిస్తున్నాను. డిన్నర్లోకి కార్న్ సలాడ్ చేస్తున్నాను. మీరు టైమింగ్ మిస్ అవుతారని నేను ప్రతిసారి చెప్తున్నాను. డిన్నర్ కూడా 7 నుండి 8 మధ్యలో అయిపోవాలి. కార్న్ సలాడ్ ఎలా చేసుకోవాలనేది నేను ఇక్కడ మీకు చూపిస్తున్నాను. నేను ఇక్కడ స్వీట్ కార్న్ తీసుకున్నాను. ఒకటి తీసుకోండి, ఒకటి పూర్తిగా చేసుకొని ఉడికించుకొని వాటర్ అంపేసి తీసుకోవాలి. ఉడికించిన కార్న్లోకి మీడియం సైజు చిన్నగా కట్ చేసుకున్న ఆనియన్ వేసుకోండి. అలాగే రుచికి సరిపడా కారం, సాల్ట్ వేసుకొని కలుపుకోవాలి. అంతే, మనకి కార్న్ సలాడ్ కూడా రెడీ అయిపోయింది. ఇంకొకటి ఏంటంటే ఓన్లీ 4-5 కేజీలు మాత్రమే తగ్గాలి అనుకునేవారు మార్నింగ్ టిఫిన్ మానేసి ఏదైనా స్టీమ్ చేసుకున్న వెజిటేబుల్స్ తినండి. మధ్యాహ్నం లంచ్ చేయండి. లంచ్ అంటే అన్నం తినండి, అందులోకి ఏదైనా ఒక లూజ్గా ఉండే కర్రీ. అలాగే నైట్ ఏమైనా ఫ్రూట్స్ కానీ జ్యూసులు కానీ తాగండి. ఆ విధంగా కూడా తగ్గిపోతారు. ఒక 4-5 కిలోలు మాత్రం తగ్గాలనుకునే వారికి. అంతే, మన వెయిట్ లాస్ డైట్ డే 5 కూడా కంప్లీట్ అయిపోయింది. వీడియో నచ్చితే ఒక లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.